తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమై మూడో విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక తెలంగాణలో ప్రారంభమైన మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంచిర్యాల నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ లైవ్లో అందిస్తారు. అరుణ్, మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి మంచిర్యాల జిల్లాలో? రైట్ చక్రి, ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మూడో విడత పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతా ఉన్నాయి. కూడా ఏదైతే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఎన్నికలు అయితే జరగనున్నాయి. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు ఆదిలాబాద్ జిల్లాలలో కూడా మూడో విడత ఏదైతే ఎన్నికల అయితే ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ముఖ్యంగా కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఏదైతే అధికారులు ఇప్పటికే కూడా భారీ భద్రతలు ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా అన్ని ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కావచ్చు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఓటర్లు కూడా ఏదైతే తమ ఓటు హక్కు వినియోగించుకునే విధానం కూడా అన్ని ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లాలో 5 నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే 5 మండలాలకు సంబంధించి కూడా మంచిర్యాల నియోజకవర్గంలో 5 మండలాల్లో, అదేవిధంగా కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే 4 మండలాలలో కూడా ఎన్నికలు అయితే జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే పూర్తిగా కూడా ఏర్పాట్లు చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మంచిర్యాలకు సంబంధించి ఏదైతే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మొత్తం 5 మండలాలు, ఇటు ఆసిఫాబాద్, కాగజ్ నగర్ తో పాటు రెబ్బన్, అదేవిధంగా కూడా తిర్యాని మండలాలలో కూడా మొత్తం కూడా ఎన్నికలు జరగాలి. మొత్తం కూడా 108 గ్రామ పంచాయతీలకు గాను 2 ఏకగ్రీవం కూడా మరొక 2 కూడా నామినేషన్ దాఖలు కాదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 102 స్థానాలకు గాను ఏదైతే నామినేషన్ ఏదైతే ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఇప్పటికే కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన, అదేవిధంగా కూడా మొత్తం కూడా ఏదైతే 102 గ్రామ పంచాయతీలకు జరిగేటువంటి ఎన్నికలలో కూడా దాదాపు 377 మంది అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు అయితే బరిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఇక మొత్తం కూడా ఏదైతే 4 మండలాల్లో కలిసి 1,22,249 మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించిన మంచిర్యాల జిల్లాలోని 5 మండలాలు, కోటపల్లి, చెన్నూరు, భీమారం, ఇందారంతో పాటు మందమారి మండలాలు, జైపూర్ మండలంతో పాటు మందమారి మండలాలలో కూడా ఏదైతే ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం కూడా 102 స్థానాలకు గాను 4 స్థానాలు ఏకగ్రీవం కాగా కూడా ఏదైతే 98 సర్పంచ్ స్థానాలకు అయితే ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మొత్తం కూడా అభ్యర్థులు అయితే 390 మంది బరిలో ఉన్నారు. ముఖ్యంగా కూడా ఈ వార్డులకు సంబంధించి కూడా 860 వార్డులు సభ్యులు దాఖలుగా కూడా దాదాపు 150 పైచీలకు వార్డులు అయితే ఏదైతే ఏకగ్రీవంగా 714 వార్డులకు కానీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం కూడా ఓటర్లు 1,09,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. మొత్తం కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు చేసి మొత్తం కూడా ప్రత్యేక అధికారులను నియమించి రూట్ మ్యాప్ ద్వారా కూడా ఏదైతే ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి పోలీసులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు పరిస్థితుల్లో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యాత్మక కేంద్రాల వద్ద కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన. ముఖ్యంగా ఏదైతే ఎక్కడైతే అక్కడ కొన్ని ప్రాంతాలలో కూడా గత 2వ దఫా ఎన్నికలలో కూడా అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు నమోదైన నేపథ్యంలో కూడా మూడో విడతలో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 1 గంట వరకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 2 గంటల తర్వాత కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలను కూడా అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. చక్రి, అయితే అరుణ్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, అక్కడ ఏంటి పరిస్థితి? రైట్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక కేంద్రాలు నిర్మల్ జిల్లాకు సంబంధించి బైన్సా ఏదైతే నిర్మల్ జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాలు కూడా మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇప్పుడు మూడో విడత ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు అయినటువంటి తిర్యాని కొంత సమస్యాత్మక మండలం, అక్కడ కూడా కొన్ని ప్రాంతాలలో కొంత ఇబ్బందులు తలెత్తే అటువంటి అవకాశంలో అధికారులు కూడా పూర్తిగా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే ఇటు కోటపల్లికి సంబంధించి కూడా కొంత అది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అవన్నీ కూడా అక్కడ కూడా కొంత ఏదైతే పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య కూడా ఏదైతే ఓటింగ్ అయితే కొనసాగిస్తా ఉన్నారు. మొత్తానికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా దాదాపు 1,8 మంది పోలీసులు దాదాపు ఎన్నికల విధులైతే నిర్వహిస్తున్నారు. మనకు ప్రత్యేక పోలీసు బలగాలను కూడా ఇప్పటికే కూడా ఏదైతే అక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఆ ప్రాంతాలలో కూడా ఓటింగ్ జరిగేటువంటి ప్రాంతాలలో కూడా మోహరించినట్టు కూడా పోలీసు అధికారులు వెల్లడించారు. ఏదేమైనప్పటికీ కూడా మూడో విడతలో కూడా
జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకున్నా పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా ఎన్నికలు అయితే నిర్వహణ కొనసాగుతా ఉంది చక్రి. అయితే అరుణ్ కుమార్, పోలింగ్ శాతం ఎంత నమోదయ్యే అవకాశం ఉంది మూడో విడతలో? అదేవిధంగా ఈ పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందంటారు? తప్పకుండా, ఎందుకంటే గత రెండో దఫా ఎన్నికలలో కూడా మొదటి దఫాలో కొంత పోలింగ్ శాతం ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల అసెంబ్లీ జిల్లాలో కూడా తక్కువగా నమోదైన నేపథ్యంలో రెండో విడతలో మాత్రం పోలింగ్ ఏదైతే పూర్తిగా కూడా 90% పైచీలకు కూడా పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఆసిఫాబాద్ జిల్లాలో 85 కాగా మంచిర్యాల జిల్లాలో 92% వరకు కూడా నమోదైతే మొత్తం కూడా పోలింగ్ శాతం అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్ జిల్లాలో మూడో విడతలో కూడా ఏదైతే పోలింగ్ ఎక్కువ కూడా దాదాపు 98% వరకు కూడా పోలింగ్ ఏదైతే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే గత మొదటి సెకండ్ దఫా ఎన్నికలలోనే స్థానిక సంస్థ ఎన్నికలలో పోలింగ్ శాతం కొంచెం పెరిగినప్పుడు కూడా మూడో దఫలో కూడా ఖచ్చితంగా పెరుగుతున్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే గ్రామాలలో కూడా చాలా మంది కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్నారు. మనం రెండో దఫా ఎన్నికలు చూసినప్పుడు ప్రతి గ్రామంలో కూడా దాదాపు 95% ఏవో కూడా ఓటర్లు అయితే తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే కూడా మూడో విడతలు కూడా ఖచ్చితంగా కూడా దాదాపు 95% ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు. చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్.